everyone, welcome back to my channel SR 2.5 day 6 of 365 days productive work challenge. ఇవాళ నేను తెలుసుకున్నదైతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్ లో 3D కెమెరా అనేది ఎలా యూజ్ చేస్తారు, 3D ఎన్విరాన్మెంట్ అనేది ఎలా క్రియేట్ చేసి ఏ విధంగా మనము అక్కడ ఆబ్జెక్ట్స్ ని మూవ్ చేయొచ్చు అనేది తెలుసుకున్నాను. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో యాక్చువల్ గా 3D అనేది మనకు 3D డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ లైక్ బ్లెండర్ లో యూజ్ అవుతుంది. బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో కూడా మనకు ఒక 3D కెమెరా టూల్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. దాన్ని ఎలా యూజ్ చేయాలి అనే ఒక బేసిక్ ట్యూటోరియల్ అయితే నేను చూసుకున్నాను. ఆ బేసిక్ ట్యూటోరియల్ తో నేను చేసిన అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంది. చూసారుగా స్పేస్ లో ఏ విధంగా మనవి మూవ్ అవుతున్నాయి, ఎర్త్ అండ్ మూన్ అనేది. ఇది ఒక 3D కెమెరా టూల్ యూజ్ చేసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో చేసిందండి. ఇది బేసిక్ ట్యూటోరియల్. అడ్వాన్స్ దీంట్లో చాలా ఉంటుంది. 3D కెమెరాతో మనం చాలా వైరల్ రీల్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. మేబీ అది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో చేసి ఉండొచ్చు అని మనకు ఫస్ట్ లో ఐడియా రాదు. బట్ మనం ఎప్పుడైతే నేర్చుకుంటూ వెళ్తామో ఏది ఏ విధంగా చేశారనేది కొంచెం కొంచెంగా ఐడియా అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ టాస్క్ అయితే నేను నా సెకండ్ వీడియోని అప్లోడ్ చేయాలండి. సో ఆ వీడియో ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. నాకు తెలిసి ఆ వీడియో ఎడిట్ చేయడానికి నాకు ఒక 2 days పడుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను బిగినర్ని కాబట్టి ప్రీమియర్ ప్రోలో ఎడిట్ చేయడం అనేది అంత ఈజీగా రాకపోవచ్చు స్టార్టింగ్ లో. ఇట్ విల్ టేక్ టైం ఫర్ మీ, కొంచెం టైం పట్టొచ్చు. సో 2 days అయితే నా ప్రొడక్టివ్ వర్క్ మొత్తం కూడా నా సెకండ్ వీడియో మీదనే ఫోకస్ అయి ఉంటుంది. This is my day 6 of 365 days productive work challenge. Thank you for watching. Subscribe to my channel SR 2.5.